నెరవేర్చుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శుభదినం 18 జూలై చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు నుండి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు 1 lakh రుణమాఫీ వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. 31,000 కోట్ల రుణం మా గౌరవనీయులైన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నేతృత్వంలో మా ఏఐసిసి అధ్యక్షురాలు మా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, అదేవిధంగా మా యంగ్ అండ్ డైనమిక్ అపోజిషన్ లీడర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారు, పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మేము గతంలో ఏదైతే తుక్కుగూడ బహిరంగ సభలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామో మా ప్రభుత్వానికి ఇక తిరుగులేదు. మా ప్రభుత్వం 5 సంవత్సరాల గురించి రాలేదు. మా ప్రభుత్వం 15 సంవత్సరాలు హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఆ దిశలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు అన్ని ఐక్యంగా కలిసికట్టుగా చర్చించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 1 by 1గా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 1,00,000 రూపాయలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు, చేయలేదు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా సాధ్యమైంది? వాళ్ళకి సాధ్యం కాలే, మీకు ఎలా మాకు సాధ్యం అయింది. మేము ఏదైతే సాధ్యం కాదో అదే సాధ్యం చేస్తాం మేము. దట్ ఈస్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అది స్పెషల్ మాది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు పెట్టి పోయిండు. టిఆర్ఎస్ అన్నాడు, బీఆర్ఎస్ చేసిండు, ఇప్పుడు ఇంటికి పోయిండ్రు. లిక్కర్ రాని లిక్కర్ క్వీన్ జైల్లో ఉన్నది. ఆ బిడ్డ పోయిన బాధలో ఆయన బాధలో ఈడ ఉన్నాడు. ఆ సోదరుడు కేటీఆర్ బాధలో ఉన్నాడు, చెల్లె జైల్లో ఉన్నది. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. 39 సీట్ల మీద వాళ్ళు ఆగిపోయారు. ఆ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా అందరు మా దగ్గరకు వస్తున్నారు. బీఆర్ఎస్ మొత్తం టోటల్ ఖాళీ అయిపోతుంది. ఒక 4-5 తప్పితే అందులో ఎవరు ఉండరు. ఎందుకుంటారు అంటే ఆయన నమ్మక ద్రోహం చేసిండండి. మేము తెలంగాణ ఇచ్చినాం, శ్రీమతి సోనియా గాంధీ అమ్మ ఇచ్చిన హామీ నెరవేర్చుకుంది, తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాకు నష్టం జరిగింది, నేటికి కూడా ఒక సీట్ లేదు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మాకు మర్జీ చేస్తా అని చెప్పి ఆనాడు కాళ్ళు మొక్కి కుటుంబ సభ్యులందరూ కాళ్ళు మొక్కి అమ్మను టెన్షన్ పట్ల బయటికి వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఫ్లైట్ దిగంగానే మాట మార్చిండు. ద్రోహి. ఈ ద్రోహికి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చిర్రు. ఇస్తే ఏం చేసిండు? కుటుంబం మొత్తం లక్షల కోట్ల ఆస్తులు ఆయన సంపాదించుకొని కూర్చున్నాడు. ఒక్కొక్కటిగా బయట వెళ్తుంది. ఈడీ కేసులు ఇప్పుడు సిబిఐ వాళ్ళ కుటుంబం వెంట పడ్డది. వాళ్ళు ఇప్పట్లో బయటికి రావడం చాలా కష్టం. వాళ్ళు మరొక వైపు రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ చేస్తున్నారు, ఆ నిధులను దారి మళ్ళిస్తారని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించింది. దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ పిచ్చోడు అయిపోయాడు. ఎర్రగడ్డలు తీసుకుపోయి జైన్ చేయాలి. వాళ్ళు మాట్లాడిన దానికి ఏం అర్థం పడడం లేదు. మా ప్రభుత్వము, మా కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేమైతే ఏదైతే హామీ ఇచ్చినామో 6 గ్యారంటీలు తుక్కుగూడలో ఇచ్చినాం. అదే విధంగా మా మేనిఫెస్టోలో 400 పైగా మేము హామీలు మెన్షన్ చేసినాం. మా ప్రణాళిక మాకు ఉన్నది. మేము 1 by 1 మేము ఇచ్చిన హామీలు ప్రజల వాళ్ళకు నెరవేరుస్తాం. ఈ 5 ఏళ్ళు పూర్తి చేస్తాం, మళ్ళీ 5 ఏళ్ళు పూర్తి చేస్తాం, మళ్ళీ 5 పూర్తి చేస్తాం. 15 ఏళ్ళ మాకు ఉన్నది. ఈ రాష్ట్రంలో మేము 15 ఏళ్ళు పాలిస్తాం మినిమం. మేము ఆ దిశలో అడుగులు వేస్తున్నాం. ఆయన కేటీఆర్ వాళ్ళే అన్ని మేము పట్టించుకోమండి. వాళ్ళే మీరు కూడా అడగొద్దు. ఎందుకంటే మేమేం హామీ ఇచ్చినాం, ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు ఏంది, డిసెంబర్ 7న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడు అన్ని చేసుకుంటూ వస్తున్నాం. మధ్యాహ్నం పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, కొద్దిగా ఆగింది. ఇప్పుడు ఆగస్టు 15 లోపల అన్నాం. ఈరోజు ఎంత 18 జూలై. ఈరోజు ఇంప్లిమెంట్ అయినాయి కదా, అన్నీ అవుతాయి. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విన్నారా? మాకు ఆర్థికంగా మాకు బడ్జెట్ లేదు. అయినా మేము ఎట్లా చేయాలనో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలనో, ఏం చేయాలనో మా బట్టి విక్రమార్క గారు, మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎట్లా అమలు చేయాలి, 1 by 1 నిధులు ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలనే ప్లాన్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. ప్రజల హృదయాల్లో మేము నిలిచిపోతాం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది దాకా వచ్చినట్టున్నారు.
ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం సార్? బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ అయితే పెద్దలు, ఇంకా చాలా మంది పెద్దలు, కేశవరావు గారు అయితే రాజ్యసభకి రాజీనామా చేసారు, వచ్చారు. చాలా మంది వచ్చారు. సోదరి విజయలక్ష్మి గారు, మేయర్ గారు వచ్చారు. అందరు వస్తారు. స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళే వస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ కుటుంబ పాలన అయిపోయింది. వన్ మ్యాన్ షో. వాళ్ళు ఎట్లా ఎగిరో వాళ్ళ మనసు పేరు కాడ ఏం తీసుకున్నా వాళ్ళని డిసిషన్ తీసుకుంటారు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబ పాలననే. ఇక్కడనేమో డెమోక్రసీ ఉంటది. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త మాట్లాడొచ్చు, ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడొచ్చు. మా దగ్గర అట్లా లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వంలో. విన్నారా? బీఆర్ఎస్ అనేది భవిష్యత్తులో తెలంగాణ ఉండదు. ఒకటి బీజేపీ ఉంటది, రెండు కాంగ్రెస్ ఉంటది, అంతే. ఎందుకు సార్ మరి బీజేపీ నుంచి కూడా వచ్చేవాళ్ళు లేరా? బీజేపీ నుంచి అంటే ఇప్పుడు గతంలో, ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ల ముందు అందరు వచ్చారు కదా. బీజేపీ నుంచి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి అందరు వచ్చారు. ఇంకా బీజేపీ కూడా ఏంటంటే ఇప్పుడు బీజేపీకి 8 వచ్చినాయి, మాకు 8 వచ్చినాయి. ఒకటి ఓసీకి వెళ్ళిపోయింది మెంబర్ ఆఫ్ 17 ఎంపీ సీట్ల. మాకు 2-3 సీట్లు మార్జిన్ తో పోయినాయి. మేము పుంజుకుంటాం. ఇంకా ఇంకా మేము ఏంటంటే మేము ఎక్కడెక్కడ మేము టికెట్ ఎక్కడైనా మేనేజ్మెంట్ అయిందా, ప్రచారంలో లోపాలు ఉన్నాయా, ఎట్లెట్లా ఏమేమి ఉన్నాయి, మేము ఎందుకు ఓడిపోయినాం అనేది మేము ఇంటర్నల్ పార్టీ మా గాంధీమాల మీటింగ్ పెట్టుకున్నాం ఆల్రెడీ. మా ఏసీసీ నుంచి పెద్దలు వచ్చారు. ఎక్కడెక్కడ ఎట్లెట్లా అయిందో భవిష్యత్తులో అలా జరగకుండా నెక్స్ట్ మేము 110 సీట్లు రావాలి మాకు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆ దిశలో అడుగులేస్తాం. మేము ప్రజలకు మేము ఏమేమి ఇచ్చినాం హామీ అన్ని చేస్తాం. ఇంకా కూడా మేము కొత్తవి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మరి ఇంకోటి ఫైనల్ గా మీరు 2 సార్లు టికెట్ వదులుకున్నారు. అంటే ఆశించారు కానీ పార్టీ మరి మీకు ఏం చెప్పిందో మీకు తెలుసు, పార్టీకి తెలుసు. మరి రాష్ట్ర స్థాయి నా టికెట్ ఇప్పుడు నేను గోషామైల్ అసెంబ్లీ అడిగినా, అక్కడ మహిళకు అకామిడేట్ చేసిండ్రు. వాళ్ళ హైదరాబాద్ ఇలా ఎంపీ అడిగినా, హైదరాబాద్ గెలిచేది మనకు కాదు కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కంటెస్ట్ చేయాలని. నాకు ఎమ్మెల్సీ ఇస్తారా, లేకుంటే చైర్మన్ ఇస్తారా, మా ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మా పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. మాకే పదవి వచ్చినా మేము చేస్తాం. ఏ పదవి లేకున్నా మేము కాంగ్రెస్ జెండా మోసుకుంటాం. 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా సోదరులు ఉన్నారు. ఇందిరాగాంధీ ఎంబడి తిరిగిన మా కోట స్వయం ప్రకాష్, అదేవిధంగా మా కేఎస్ సంతోష్ ఎమ్మెల్యే పోటీ చేసి చంద్రాంగుట్ట నుంచి 1989 వారు రాజీవ్ గాంధీ జతలు తిరుగురు. నేను సోనియా గాంధీ అమ్మ ఎంబడి నేతృత్వంలో పనిచేసిన, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నాం. నేను ఎంతో ముఖ్యమంత్రులను చూసిన. డాక్టర్ మరి చెన్నారెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, మళ్ళీ కోట విశ్వభాస్కర్ రెడ్డి, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులలో మేము పనిచేసినాం. ఒక కార్యకర్తగా పదవులు ఇంపార్టెంట్ కాదు మాకు. మాతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. వాళ్ళ జతలో మేము పనిచేస్తాం. గతంలో ఎంపీలు పోరాటం చేసారు తెలంగాణ కోసం, వాళ్ళు ఎంబడి మేము పనిచేసినాం. సో మాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నది. పార్టీ మిమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుంది? త్వరలోనే గుర్తిస్తుంది. విన్నారా? పార్టీ ఇప్పుడే కదా మేము అధికారంలో వచ్చినాం, త్వరలో గుర్తిస్తుంది. ఇటీవలే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఫిల్అప్ అయినాయి కదా. కొన్ని నామినేటెడ్ పోస్టులు ఫిల్అప్ అయినాయి. మీరే చెప్తారు. కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. వస్తుంది మాకు. మాకైతే ఎమ్మెల్సీ కావాలంటున్నాం. నామినేటెడ్ చైర్మన్ మీద పెద్ద ఆసక్తి లేదు నాకు. ఎమ్మెల్సీ కావాలి. ఒకవేళ పార్టీ లేదు, నీకు నామినేటెడ్ చైర్మన్ ఇస్తా అంటే కూడా ఓకే, ఏదో ఒకటి చేస్తాం. మేము ఏం లేకున్నా కూడా మేము పార్టీలో ఉంటాం. పార్టీ పని చేసుకుంటాం, ముందుకు పోతాం. ఇప్పుడు ఆమె ఇచ్చిన హామీలన్నీ మేము ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. నిన్న ప్రజాభవన్లో మీటింగ్ అయింది. మేము ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నామో ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పే బాధ్యత మా పిసిసి ఆఫీస్ బేర్ల మీద, మా కార్యకర్తల మీద, నాయకుల మీద ఉన్నది. నా వంతు కర్తవ్యాన్ని మేము కూడా ప్రజలకు చెప్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మేము ఎప్పుడే అధికారంలోకి వచ్చినాం, ఏమేమి చేసినాం అనేది చెప్తాం. ఇంకా కూడా చేస్తాం. మా ప్రభుత్వానికి తిరుగులేదు.